శ్రీవాణి ట్రస్ట్ పెట్టిన పర్పస్ ఏంటంటే, దళిత వాడలు, గిరిజన వాడలలో అస్సలు ఆలయాలు లేక మత మార్పిడులు జరుగుతున్నాయి కాబట్టి, ఆ మత మార్పిడిని నిరోధించాలంటే అక్కడ ఒక ఆలయం నిర్మించి, శ్రీవారి ఆలయ తరపున ఒక శిక్షణ ఇచ్చినటువంటి అర్చకుడిని ఆయా ఊళ్ళకి పంపించి, లేదా అక్కడున్నటువంటి కుర్రోళ్ళకే శిక్షణ ఇచ్చి, వాళ్ళనే అక్కడ అర్చకులుగా నియమించి, వాళ్ళకి నెలకింతని జీతం ఇచ్చి, ఆ గుడి నిర్వహణ బాధ్యత వాళ్ళకి అప్పజెపితే, అక్కడ బారసాలల, పెళ్ళిళ్ళ, పేరంటాల ఇట్లాంటి కార్యక్రమాలన్నీ వాళ్ళు నిర్వహించడం ద్వారా వాళ్ళు సొంతగా లబ్ధి చేకూరుతుంది. అదే సందర్భంలో ఆ ప్రాంతంలో మతి మార్పిడుల నిరోధానికి అవకాశం ఉంటుందని పెట్టిందే శ్రీవాణి ట్రస్ట్. ఆర్ఎస్ఎస్ కోరిక మేరకు నాడు తీసుకొచ్చినటువంటి విధానం అనాల. లేదంటే గనక దానికోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థ కూడా ఏర్పాటు చేసి ఆలయాలు కట్టుకొచ్చారు. ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ విధానాన్ని ఎందుకు అనవసరంగా మార్చేస్తున్నారో అర్థం కావట్లేదు. తాజాగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అందించే ఆర్థిక సహాయం మీద పరిమితులు తొలగించారట. గతంలోనూ 2 కోట్ల గరిష్ట పరిమితికి మినహాయింపుని ఇచ్చింది. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల ఆలయాలకు, దేవాదాయ శాఖ పరిధిలో లేని ఆలయాల నిర్మాణాలకు, పురాతన ఆలయాల పునరుద్ధరణకు ట్రస్ట్ ద్వారా నిధులు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ పనులు 25% ప్రజా విరాళం ఉండాలని నిబంధన పెట్టారు. అంటే డబ్బులు ఉన్నటువంటి వాడికే ఇస్తారా? ఆ పేదలు ఎవరైతే దళిత బడుగు బలహీన వర్గాలు ఒక గుడికి 10 లక్షలు కావాలంటే 2.5 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతారు వాళ్ళు? అంటే మళ్ళీ మన పర్పస్ నెరవేరదు కదా. ఇకపోతే శ్రీవాణి ట్రస్ట్ అందుకోసం పెట్టాలి కానీ, ఎవడికో ధనవంతులైనటువంటి వాళ్ళు కట్టించుకునేటటువంటి గుళ్ళకి వాళ్ళు 25% ఇస్తారంటే అక్కడ ఇచ్చేస్తారు. అప్పుడు పర్పస్ ఏంటి? ఇంకా శ్రీవాణి పర్పస్సు దళిత బడుగు బలహీన వర్గాల ఏరియాలో పెట్టడం. అంతేగాని ఎవడో ధనవంతుడు ఉన్నటువంటి ఏరియాలో వాళ్ళు 25 రూపాయలు డబ్బులు పెట్టుకుంటారు, మిగతా 75 రూపాయలు మనం కడతాం, అది టీటీడీ నుంచి ఇస్తాం, నిర్వహణ మాత్రం వాళ్ళే చూసుకుంటారు, లేదా టీటీడీ పేరుతో డబ్బులంతా మనం కడతాం అంటే ఏం కరెక్ట్ అవుతుంది? ఎందుకు అవుతుంది ఇది?